మామూలుగా అమెరికన్ చరిత్రలో 1976 నుంచి ఇప్పటి వరకు 21 సార్లు షట్ డౌన్ జరిగింది. అయితే అంతా కూడా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలాగే షట్ డౌన్. కానీ ట్రంప్ 2018 చివరిలో ఇట్లాగే అప్పుడు కూడా గొడవ జరిగి షట్ డౌన్ చేస్తే 35 రోజులు జరిగింది. అంటే అమెరికన్ చరిత్రలోనే ఎక్కువ కాలం షట్ డౌన్ ట్రంప్ పీరియడ్లో 35 రోజులు జరిగింది. ఇప్పుడు మళ్ళీ 7 ఏళ్ల తర్వాత ఇదే ట్రంప్ పీరియడ్లో మళ్ళీ షట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. 35 రోజులు దాటుతుందా, ఎన్ని రోజులు జరుగుతుంది అనేది తెలియదు. అయితే దీనివల్ల ఏంటంటే ఇక్కడ షట్ డౌన్ అంటే అర్థం ఏంటంటే నాన్ ఎసెన్షియల్, అంటే ఎసెన్షియల్ అంటే నిత్యావసరం ప్రజలకి ఏవేవి ఉన్నాయి, వాటర్ సప్లై కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కొన్ని నిర్ణయాలు కావచ్చు, తర్వాత ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, ఇట్లా మెడికల్, పోస్టలు ఇలాంటివి నిత్యావసర సర్వీసులేమో ఉంటాయి, పనిచేస్తాయి. కానీ వాళ్ళకి కూడా శాలరీలు రావు. వాళ్ళు అన్పెయిడ్ జాబ్ చేయాలి వాళ్ళు కూడా, ఎందుకంటే బడ్జెట్ లేదు కదా శాలరీలో. కానీ వాళ్ళకి మళ్ళీ వస్తాయి, ఈ బడ్జెట్ ఓకే అయినాక పాత శాలరీ కూడా వస్తుంది. కానీ మిగతా 8 లక్షల మందికి అయితే ఉద్యోగాలు టెంపరీగా పోయినాయి. దీనివల్ల ఎఫెక్ట్ ఏమేమి జరుగుతుందంటే, మొదటిది ఎకనామిక్ డేటా అనేది ఆగిపోతుంది. ఎకనామిక్ డేటా చాలా అవసరం. అంటే పాలసీ డెసిషన్లకి ఎకనామిక్ డేటా ఉండాలి. అంటే నిరుద్యోగం ఎంత ఉంది, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వ్యయం అవుతుంది, ఈ మొత్తానికి సంబంధించి ఎకనామిక్ డేటా ఎప్పటికప్పుడు కావాలి. బ్యాంకుల నిర్ణయాలు తీసుకోవాలంటే కూడా ఎకనామిక్ డేటా కావాలి. ఇప్పుడు బ్యాంకుల నిర్ణయాలు తీసుకోలేవు, వీసాలు ఆగిపోతాయి, ట్రావెల్ ఆగిపోతుంది, చాలా చోట్ల మెడికల్ బిల్లులు ఆగిపోతున్నాయి. ఇలాగా మొత్తం అస్తవ్యస్తం అయితే అవుతుంది. దీనివల్ల ఇప్పుడు కంపెనీలకి లాస్ వస్తుంది. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ డౌన్ అయింది. ఇండియాలో కూడా ఈరోజు ఇందాక చూస్తే నేను స్వల్పంగా డౌన్, నిన్న లీవ్, మొన్న ముందు రోజు ఒక 4 రోజులుగా బాగుంది. కానీ ఈరోజు మళ్ళీ నెగిటివ్కి వచ్చింది. అలాగా స్టాక్ మార్కెట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాగా మొత్తం అమెరికన్ ఎకనామీ జీడిపి దాదాపు 1.2 నుంచి 2.4 వరకు పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా అక్కడ జీడిపి 7 నుంచి $15 బిలియన్ ఉంటుంది పర్ ఇయర్. అది ఇప్పుడు డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే ఎకనామీ అనేది డౌన్ అవుతుంది, ట్రేడ్ తగ్గుతుంది, తర్వాత వీసాలు ఇట్లాంటివి ఇమిగ్రేషన్ మీద దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే ఐటీ సెక్టర్ దెబ్బతింటుంది. ఇప్పుడు మనకి H1B అనే వీసా 70% ఐటీ సెక్టర్కే ఇస్తారు. సో ఈ ఐటీ సెక్టర్ మీద ఈ వీసాలు ఆగిపోయినప్పుడు ఐటీ సెక్టర్ మీద కూడా దెబ్బ పడుతుంది. అట్లాగే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ దెబ్బ పడుతుంది. సో దీని ప్రభావం ఇండియా మీద కూడా, మనకి అమెరికాకి దాదాపు 200 బిలియన్ల బైలేటరల్ ట్రేడ్ ఉంది. ఈ బైలేటరల్ ట్రేడ్ అనేది ఇప్పుడు దెబ్బతింటుంది ఇండియా మీద. అట్లాగే మనకి ఎవరి ఇయర్ $100 బిలియన్ రెమిటెన్స్ అంటారు. అంటే మన వాళ్ళు 54 లక్షల మంది అమెరికాలో ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ సంపాదించింది ఇక్కడ పెట్టుబడులు పెట్టడము, ఇండ్లకు పంపించడము చేస్తారు. అది రెమిటెన్స్ అంటారు. ఇది $100 బిలియన్ల వరకు పర్ ఇయర్ ఉందన్నమాట. ఇది ఇప్పుడు తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ డబ్బులు ఇక్కడికి రావు, దీని మీద పడుతుంది. అట్లాగే మన దేశంలో ఉన్న టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ లాంటివి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ మీద దీని ప్రభావం పడుతుంది. ఇలాగ ఓవరాల్గా ఇండియా మీద కూడా దీని ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది అనమాట. సో ఇది ఇప్పుడు డెమోక్రాట్స్ ఏమో రిపబ్లికన్స్ని తిడతాం, అంటే ట్రంప్ని విమర్శిస్తున్నారు. ట్రంప్ వచ్చినాకనే ఇలా జరుగుతుంది, ఈ షట్ డౌన్ కారణం ట్రంప్ ఏమో ఇది డెమోక్రాట్స్ మొండి పట్టుదల పెట్టుకున్నాడు, బడ్జెట్ పాస్ అయినాక మనం డిస్కస్ చేద్దామంటే వినట్లేదు వాళ్ళు అని చెప్తున్నారు. డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే, ట్రంప్ వచ్చినాక ఏం చేస్తున్నారంటే, డెమోక్రాట్స్ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలకు ఫండ్ కట్ చేస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు ఇక్కడ కూడా అదే కదా, మోడీ ఏం చేస్తాడు, నాన్ బీజేపీ రాష్ట్రాలకి సరిగ్గా ఇవ్వడు ఫండ్. ఎందుకంటే ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలంటే ఫండ్లు ఆగిపోతాయి. అదే బీజేపీ రాష్ట్రాలకి బ్రహ్మాండమైన ఫండ్స్ వస్తాయి. సేమ్ ట్రంప్ కూడా ఇదే లాజికే, మన ప్రత్యర్థులు ఉన్న చోట తగ్గించాలని. సో అదొకటి. రెండోది ఏంటంటే, ట్రంప్కి షట్ డౌన్ ఉంటే మేలే అనుకుంటున్నాడు. ఎందుకంటే దీనివల్ల కొంతమంది ఉద్యోగాలు తీసేయచ్చని, ఈ సాగుతో తీసేయచ్చని ఆయనే అనౌన్స్ చేశాడు. సో ఈ
ఎఫెక్ట్ అనేది షార్ట్ టర్మ్లో మాత్రం ఇండియా మీద కూడా బలంగా ఉంటుంది. అయితే ఇవన్నీ తట్టుకొని ఇండియా నిలబడగలిగినంత ఎకనామీ అయితే ఇండియాకు బలమైన ఎకనామీ ఉంది. వృద్ధి రేటు కూడా 6-7% మనకి గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి ఇండియాకి ఇవన్నీ కూడా టెస్టింగ్ పీరియడ్ లాంటివి. అంటే కంప్లీట్గా మనం ఎక్కువ ఇటు ఉద్యోగాలకు కావచ్చు, ఇటు ట్రేడ్ కావచ్చు, అన్నిటి మీద అమెరికా మీద ఆధారపడడం అనేది తగ్గించుకోవాలి అన్న ఒక సిగ్నల్ ఇండియాకి దొరికిందనమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇండియా తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఆల్రెడీ తీసుకుంటుంది మోడీ గవర్నమెంట్ ఆ వైపుగా. బట్ ఇట్ టేక్స్ టైం. టెంపరీగా మాత్రం మనకి ఇబ్బందులు ఉంటాయి, లాంగ్ టర్మ్లో ఇబ్బందులు ఉండవు.